ఒకటో తేదీ సాయంత్రం వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ వివరాల్లో అనేక జాతీయ మీడియా సంస్థలు ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల చేతుల్లో ఉండేటటువంటి అనేక ఛానల్స్లో చాలా భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతోంది, కూటమికే పార్లమెంటు సీట్స్ ఎక్కువ రాబోతున్నాయనేటటువంటి వార్త చెప్పారు. టైమ్స్ నౌ లాంటి సంస్థలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే పార్లమెంటు సీట్స్ ఎక్కువ వస్తాయనేటటువంటి మాట, దానితో పాటుగా ఏబీపీసీ ఓటర్ అనేటటువంటి సంస్థలు కూడా వైసీపీకే వస్తాయనేటటువంటి మాట చెప్పారు. కానీ రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగు ఛానల్స్ మాత్రం అధిక భాగం ఇవన్నీ కూడా వైసీపీ నేతృత్వంలోని అధికారం మాత్రం వారికే వెళ్ళబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ పార్టీ మరొకసారి అధికారంలోకి రాబోతోంది అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బయట ఉండేటటువంటి అనేక మంది తెలుగు ప్రజలు ఆత్మసాక్షి సర్వే అనేటటువంటి దాన్ని చాలా సీరియస్గా దాన్ని గమనించారు. వారు చెప్పినటువంటి వివరాలు వారితో పాటుగానే ఈ సర్వే అనేటటువంటి ఏరియాలో చాలా అద్భుతమైనటువంటి పేరున్నటువంటి ఆరా మస్తాన్ వలి అనేటటువంటి వారి యొక్క సర్వే కోసం కూడా వెయిట్ చేశారు. ముందు రోజే వారు 6:30 తర్వాత వారి యొక్క విలేజ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఇప్పుడు జరిగినటువంటి వాటన్నిటి మీద కూడా నా అభిప్రాయాన్ని చెప్తామని చెప్పారు. సో అనేక మంది వెయిట్ చేసిన తర్వాత వారు మాట్లాడుతూ కూటమికి వైసీపీ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతోంది, 94 నుంచి 108 స్థానాలు వారికి రాబోతున్నాయనేటటువంటి మాట చెప్పారు. మాట చెప్పడమే కాకుండా ఏ రకంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రతి వారు కూడా వైసీపీకి వెయ్యలేదు, తెలుగుదేశం పార్టీకే వేశారనేటటువంటి మాటలో ఏమాత్రం నిజం లేదు అనేటటువంటి మాట చెప్పారు. దానితో పాటుగానే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అందరూ కూడా వైసీపీకి పట్టం కట్టారని మాట చెప్పారు. దానితో మాట్లాడుతూ మహిళలు ఎక్కువ శాతం ఓటింగ్ జరగడానికి కానీ అదే రకంగా రూరల్ ఏరియాస్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా పెద్ద ఎత్తున పర్సంటేజ్ పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి కృతజ్ఞత తెలియజేయడానికి మాత్రమే వారు నిలబడ్డారనేది మా సర్వేలో తేలిందనేటటువంటి మాట కూడా వారు మాట్లాడారు. వీటన్నిటితో పాటుగా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక పార్టీగా చేరిందో అప్పటి నుంచి కూడా కూటమికి వచ్చేటటువంటి ఆదరణ తగ్గింది, కూటమికిలో ఉండేటటువంటి ఓటు శాతం కూడా వైసీపీ పార్టీకి అది మళ్ళింది అనేటటువంటిది. సో కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరికన్నది కూటమికి నష్టం జరిగింది, వైసీపీ పార్టీకి లాభం జరిగింది అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. దానితో పాటుగా అనేక రకాలైనటువంటి వివరాలు చెప్తూ కొంతమంది మంత్రులు కూడా ఓడిపోబోతున్నారు, కొంతమంది మంత్రులందరూ కూడా చాలా టఫ్ ఫైట్ని అక్కడ ఎదుర్కొంటున్నారు అనేటటువంటిది కొంతమంది మంత్రుల పేర్లు కూడా చెప్పి దీనితో పాటుగా నేను ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి సర్వేకి సంబంధించినటువంటి వివరాలు చేసినా ఓడిపోతున్నటువంటి పార్టీకే ఒక 4-5 సీట్లు ఎక్కువ ఇచ్చేటటువంటి ఆ రకమైనటువంటి ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుంది. సో గెలిచేటటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఒక 5 నుంచి 10 సీట్లు తక్కువనే ఇస్తూ వస్తాం మా యొక్క సంస్థ ప్రకారం. సో ఓడిపోయేటటువంటి పార్టీకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వారికే ఇస్తామనే మాట చెప్పారు. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే 94 నుంచి 108 స్థానాలు వైసీపీ పార్టీ గెలవబోతుందని చెప్పినా ఇంకొక 10 స్థానాలు ఎక్కువగా గెలిచేటటువంటి అవకాశం వైసీపీకి ఉంది అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ అనేక వివరాలు తెలియజేసిన తర్వాత వారు పార్టిసిపేట్ చేసినటువంటి ఒక మీడియా చర్చల్లో ఒక ఛానల్ యాంకర్ మాట్లాడుతూ వారిని అడిగారు, ఒకవేళ మీరు చెప్పినది కానీ తప్పని తేలితే ఏ రకమైనటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు అనేటువంటి మాట చెప్పారు. దానికి మస్తాన్ వలి ఆరాకు సంబంధించినటువంటి చాలా అనేక ఎన్నికల్లో చాలా యాక్యురేట్గా చెప్పినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆరాకు సంబంధించినటువంటి మస్తాన్ వలి దానిలో మాట్లాడుతూ ఒకవేళ నేను చెప్పినది కనుక తప్పని తేలితే అంటే 2024 ఎన్నికల్లో 94 నుంచి 108 స్థానాలు వైసీపీకి వచ్చి వైసీపీ మాత్రమే మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది, అదే రకంగా నేను చెప్పిన వాటికంటే ఇంకొక 10 స్థానాలు ఎక్కువగానే వచ్చేటటువంటి అవకాశం ఉంది అని ఆ మాట ఏదైతే నేను చెప్పానో అది కనుక తప్పని తేలితే భవిష్యత్తులో మస్తాన్ వలి అనేటటువంటి వ్యక్తే ఉండడు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో వారి యొక్క ఛాలెంజ్ కనుక చూస్తే
నేను చెప్పింది తప్పని తేలదు. నేను చెప్పింది యథాతథంగా ఉండేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే మేము ఫీల్డ్లో చేసినటువంటి వ్యక్తులం కాబట్టి ఆ రకమైనటువంటి అథారిటీతో మేము చెప్తున్నామని చెప్పారు. ఒకవేళ కనుక ఇది నేను తప్పని తేలితే అసలు ఈ వ్యక్తే ఉండడు అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది చాలా పెద్ద మాట. దానికి వారి యొక్క కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది స్పష్టంగా తెలియజేస్తుంది. అంచేత వైసీపీకి సంబంధించిన కేడర్ అంతా కూడా ఉత్సాహంగా ఉండటానికి కారణం మస్తాన్ వలీ లాంటి తెలుగులో ఉండేటటువంటి సంస్థలు అనేక మంది మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతోంది అనేటటువంటి మాట చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మాట్లాడుతూ ఎవరెన్ని మాటలు మాట్లాడినా కూడా ఖచ్చితంగా మేము 140, 150 సీట్లతో రాబోతున్నామనే కాన్ఫిడెన్స్ ఇప్పటికి కూడా వారు వెలిబుచ్చారు. కానీ దీనిలో ఉన్నటువంటిది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్ రావడానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మన కేడర్ ఎవరూ కూడా ఎగ్జిట్ పోల్స్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు అని ఎందుకు వారు చెప్పాల్సి వచ్చింది? ఎగ్జిట్ పోల్స్ మీద వారికి ఉండేటటువంటి అపనమ్మకం ఏ రకంగా ఉంది? ఏవైనప్పటికీ కూడా మరొక 2 రోజుల్లో స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ వివరాలన్నీ కూడా ఎంత వాస్తవం ఉన్నాయి, వాటిలో ఏ రకంగా కల్పితం ఉన్నాయి అని తేలేటటువంటి అంశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏవైనప్పటికీ కూడా ఆరా మస్తాన్ అనేటటువంటి వ్యక్తి తను ఇక నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లో సర్వేలు చేయను, నావి కనుక తప్పవటం అనేటటువంటిది, నేను మనిషి అన్నవాడే ఉండడు అనేటటువంటి మాటలు మాట్లాడటం అనేటటువంటిది కొద్దిగా ఎమోషనల్గా మనకు అనిపించినా అతను చేసినటువంటి సర్వే మీద అతనికి ఉండేటటువంటి నమ్మకాన్ని, అదే రకంగా ప్రజలకు మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావటం అనేటటువంటిది అది మామూలుగా జరిగేటటువంటి ప్రక్రియ అని వారి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని తెలియజేస్తోంది. చూద్దాం 4వ తేదీ సాయంత్రం కల్లా ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు, ఏ రోజున వారి పార్టీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా అనేటటువంటిది మరొక కొన్ని గంటల్లోనే తేలేటటువంటి విషయం.